వెల్కమ్ టు వెంకీస్ ఐఏఎస్ అకాడమీ. ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ఎన్నో యాప్లు ఉంటాయి. అలాగే మనకి ఎంతోమంది ట్యూటర్స్ ఉంటారు. ఈరోజు ప్రజెంట్ సినారియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, ఒక క్వశ్చన్ని 40 సెకండ్స్లో 30 నుంచి 40 సెకండ్స్లో మ్యాక్సిమం ఆన్సర్స్ని పెట్టే విధంగా మనకి సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు నెసెసిటీలో. కాబట్టి బై యూజింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెంకీస్ అకాడమీ ఫ్యాకల్టీ, మోర్ దెన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాదాపు 25 years సుదీర్ఘ అనుభవము టీచింగ్లో ఉన్న ఫ్యాకల్టీ ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. కాబట్టి ఫింగర్ పెట్టకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫింగర్ మ్యాక్సిమం యూజ్ చేయకుండా సింగిల్ స్టెప్లో క్వశ్చన్ చూసి సింగిల్ స్టెప్లో ఆన్సర్ని చేసే విధానమే వెంకీస్ అకాడమీ మీకు ఈరోజు చెప్పగలుగుతుంది. సో కాబట్టి బై యూజింగ్ ద బిటర్ ఎక్స్పీరియన్స్ ద ఫ్యాకల్టీ ఆఫ్ వెంకీస్ అకాడమీ యూ కెన్ బికమ్ ఎ మాస్టర్ ఇన్ అరిథమెటిక్. మేము ఇక్కడ 10 స్టెప్లు ఏము, 5 స్టెప్లు ఏము, సింగిల్ స్టెప్ మాత్రమే వేస్తాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్, షార్ట్ కట్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 30 సెకండ్స్లో చేసే విధంగానే మీకు ప్రాబ్లం ఉంటుంది. See that shortcuts model. Now we are going to start averages. బేసిక్గా అరిథమెటిక్లో 16 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక యావరేజ్ చాప్టర్ అనేది ఇండివిజువల్ కాన్సెప్ట్. అసలు యావరేజెస్ అంటే ఏంటి, ఏ పర్పస్ పైన యూజ్ చేస్తారు, ఎగ్జామ్స్ కన్సర్న్లో అది స్టేట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సను ఒక 70 kgs ఉన్నాడు, బి అనే పర్సను ఒక 60 kgs ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరున్నారు పర్సన్స్, ఒకే పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఏ అనే పర్సను ఏ వెయిట్ ఎంత అంటాం. ఇప్పుడు ఇద్దరున్నారు, అప్పుడు ఏబి వెయిట్ ఎంత అని అడగకూడదు, ఏబి యావరేజ్ వెయిట్ ఎంత అంటాం. అంటే యావరేజ్ అనే లెవెల్కి అక్కడ మనకి ఏమొస్తుందంటే, సో ఎప్పుడు మనము యావరేజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము బేసికల్గా అంటే, చెప్పదలుచుకున్న ఎక్స్ప్రెషను ఒకే ఒక క్వాంటిటీ, ఒకే ఐటమ్ అయితే దాన్ని మనము వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఒకటే ఉన్నాడు అనుకోండి, అది వెయిట్ ఎంత అంటే 70 kgs అంటాం. మోర్ దెన్ 1 ఉన్నారు అనుకోండి, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఇంకెంతమంది అన్నా కావచ్చు, అప్పుడు మనం దాన్ని వాల్యూలో చెప్పలేం. అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ యావరేజెస్. యావరేజ్ అంటే తెలుగులో సరాసరి అంటారు, లేదా సగటు అంటారు. బట్ బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఈక్వల్ చేయడం అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వెయిట్ ఎంత అని చెప్పకూడదు, యావరేజ్ వెయిట్ ఎంత. సో ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ మోర్ దాన్ 1 క్వాంటిటీ, ఒక నంబర్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం దాన్ని మనము ఆ ఎక్స్ప్రెషన్స్ని యావరేజ్లో చెప్పాలి. ఇద్దరున్నారు అనుకోండి, యావరేజ్ హైట్ పరంగా, మార్క్స్ పరంగా ఉందనుకోండి యావరేజ్ మార్క్స్, వెయిట్ పరంగా యావరేజ్ వెయిట్. ప్రతిసారి మనము యావరేజ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఏబి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటామా, వెయిట్ అంటామా అంటే ఒక పర్సన్ ఉంటే వెయిట్ అంటాము, మోర్ దెన్ 1 ఉంటే ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏబి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత కావాలి. సో యావరేజ్కి మామూలుగా ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటూ ఉంటారు. అసలు ఏంది రాసుల మొత్తం ఏంది, సంఖ్య ఏంది. ఇప్పుడు చూడండి 70 + 60 అంటే సమ్ అన్నప్పుడు 2 యాడ్ చేస్తాము. 70 + 60 130 వస్తుంది. బై నంబర్ అంటే ఇద్దరు కాబట్టి బై 2 వేస్తాం. 2తో 2 6 2 5. సో ఇప్పుడు మనకి యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందంటే 65 kgs వచ్చింది. ఇది వెయిటా యావరేజ్ వెయిట్ అంటే యావరేజ్ వెయిట్, ఎందుకంటే ఇద్దరిది కాబట్టి. సో ఆ యావరేజ్ వెయిట్ అనేది 60 kgs అనేది ఇప్పుడు కంటెంట్ మీనింగ్ వస్తుంది అనమాట. యావరేజ్ అంటే ఏ పరంగా 70 kgs ఉన్నాడు, వీళ్ళ పర్సన్ 60 kgs ఉన్నాడు. యావరేజ్గా వచ్చేసరికి 70 అని చెప్పట్లేదు, 60 అని చెప్పట్లేదు, 65గా వచ్చింది. అంటే అర్థమైంది, ఆ ఎక్కువ ఉన్నవాడిని ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా ఈక్వల్ చేయడం. అంటే పర్సన్స్ని ఈక్వల్ చేసే దాన్ని ఏమంటామంటే యావరేజ్ అంటాం. యావరేజ్ మీన్స్ టు మేక్ ఇట్ ఈక్వల్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ముగ్గురున్నారు అనుకుంటాం. సో 3 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, ఏబిసి అనే వాళ్ళు. ఏ 40 kgs, బి 60, సి 80 ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెయిట్ అంటామా యావరేజ్ వెయిట్ అంటామంటే మోర్ దాన్ 1 కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యావరేజ్ వెయిట్. ఈ యావరేజ్ వెయిట్ ముగ్గురిది ఎంత అంటున్నా అన్నప్పుడు సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తాం. సమ్ ఎంత 80 + 60 140, 140 + 40 180 బై 1 2 3 ముగ్గురు కాబట్టి 3 1s 360. సో ఎంత యావరేజ్ వెయిట్ 60. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వెయిట్ ఉన్నారు. యావరేజ్ పరంగా వచ్చేసరికి మనకి ముగ్గురిని సమానం చేస్తాం. ఒకడేమో 80 ఉన్నాడు, ఇంకోటి 60 ఉన్నాడు, 40 ఉన్నాడు. ఆ ముగ్గురిని ఏం చేయాలంటే ఈక్వల్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చింది కదా ఈ 60, ముగ్గురు కలిసి 60నా ఈచ్ వన్ 60 అంటే ముగ్గురు కలిస్తే 180. సమ్ వేరు యావరేజ్ వేరు. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్. సమ్ వేరు, సమ్ అంటే టోటల్ అయ్యా, యావరేజ్ వేరు. ఈ చాలా మందికి ఈ యావరేజ్కి ఈ టోటల్కి డిఫరెన్స్ తెలియకుండా ఆ ముగ్గురు కలిసి ఎంత అన్నప్పుడు 60 చెప్తారు. సో ఈ 60 అనేది యావరేజ్. యావరేజ్ మీన్స్ పర్ హెడ్ ఈజ్ యావరేజ్ అని చెప్పినప్పుడల్లా మనం యూజ్ చేసే వర్డ్ పర్ హెడ్. ఒక్కొక్కడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకడేమో 70, ఇంకోటేమో 60. 70 + 60 ఎంత 130 వస్తుంది మనకి. 130/2 అంటే 65 వచ్చింది. ఆ 65 ఏంటి యావరేజ్ వెయిట్. ఇద్దరు కలిసి 65, ఒక్కొక్కడు 65 అంటే యావరేజ్ అన్నప్పుడల్లా మనకి మీనింగ్ ఏమొస్తుంది పర్ హెడ్ ఈస్. చూడండి 70 ఉన్నవాడిని 70 చెప్పకుండా, 60 ఉన్నవాడిని 60 చెప్పకుండా ఇద్దరిని ఈక్వల్ చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ అంటాం. ముగ్గురు ఉన్నప్పుడు ఆ ముగ్గురిని సమానం చేయని అర్థం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఇక్కడ వీడి వాల్యూ ఉంది వేరు, వీడి వాల్యూ వేరు, వీడి వాల్యూ వేరు, ఏబిసి. బట్ యావరేజ్ పరంగా చెప్పేసరికి మనకి మేక్ ఇట్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ యావరేజ్. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఈక్వల్ చెప్పడానికి మనము యావరేజ్ అంటాం. సో బేసిక్ యావరేజ్కి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ అన్న టోటల్ అన్న ఒకటే, బట్ యావరేజ్ వేరు, సమ్ వేరు. ఇప్పుడు మనకి యావరేజ్ చేసేసరికి ఎంత వచ్చింది 60 kgs వస్తుంది. అంటే ముగ్గురు కలిసి 16 పర్ హెడ్ ఈజ్ 16 అంటే పర్ హెడ్ ఈజ్ 60 యావరేజ్ వెయిట్. ఈ ముగ్గురికి యావరేజ్ వెయిట్ ఎంత అంటే ఒక్కొక్కటి వెయిట్ ఎంత అంటే పర్ హెడ్ ఈజ్ 60 అనమాట లెక్క అక్కడ. నౌ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 4 మెంబర్స్ ఉన్నారు ఏబిసిడి. ఏ వెయిట్ 60, బి వెయిట్ 50, సిది 70, డిది 90. సో 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి వెయిట్ అంటామా యావరేజ్ వెయిట్ అంటామంటే యావరేజ్ వెయిట్ అంటాం. ఒక్కొక్క వెయిట్. ఇప్పుడు నాకేం కావాలా యావరేజ్ వెయిట్ కావాలా. యావరేజ్ వెయిట్ అంటే అర్థమైంది ఎక్కువ ఉండమని ఎక్కువ లేకుండా తక్కువ ఉండు ఒక సరాసరి వాల్యూ చెప్పాలి, సగటు వాల్యూ. అంటే అందరినీ ఈక్వల్ చేసి చెప్పడాన్ని యావరేజ్ అంటాం, యావరేజ్ అంటాం. యావరేజ్ అంటే తెలుగులో పర్ హెడ్ ఈస్. ఇప్పుడు సమ్ ఎంత యావరేజ్కి ఫార్ములా యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్. సమ్ అంటే ఏమొస్తున్నప్పుడు టోటల్ కదా 90 + 70 160, 160 + 50 210, 210 + 60 270, 270 by 1 2 3 4 4 మెంబర్స్ ఉన్న అకౌంట్ బై 4 వస్తుంది. సో 4తో కట్ చేస్తే మనము 4 6 are 24, 3 ఉంటుంది మనకి, 4 7s are 28, 2 ఉంటుంది 0.5. సి దట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది యావరేజ్ ఎంత. ఈ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 67.5 వచ్చింది. ఈ 67.5 ఏమంటాము యావరేజ్ వెయిట్ అంటాం. అంటే 4 మెంబర్స్ కలిసి 67.5 పర్ హెడ్ ఈజ్ 67.5 అంటే 4 మెంబర్స్ కలిస్తే మనకు వచ్చేది 270, అది టోటల్ అంటాం. బట్ ఇదేంటి యావరేజ్ వెయిట్ పర్ హెడ్ ఈజ్ 67.5. ఎన్ని హెడ్లు ఉంటే ఎంతమంది ఉంటే అంత ఈచ్ 67.5 అనమాట. సో ఒక్కొక్కరు 67.5 అండి. ఎంతమంది ఉంటే అన్ని 67.5 అండి. అప్పుడు 67.5 into 4 చేసామనుకోండి మనం టోటల్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యావరేజ్. యావరేజ్ మీన్స్ పర్ హెడ్ ఈస్. ఈ చాప్టర్లో మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కసారి ప్రాబ్లం చేసే ముందు యావరేజ్ అన్నప్పుడల్లా పర్ హెడ్ అనే మీనింగ్ వస్తే చాలు మనకి ప్రాబ్లమ్ని అవైలబుల్ చేసుకోవచ్చు. నౌ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్నో మోడల్స్ ఉంటాయి.
యావరేజ్ చాప్టర్లో మనకి రకరకాల మోడల్స్ ఉన్నాయి. బేసిక్ ఏంటంటే చిన్న ఫార్ములా ఒకటి తీసుకుంటాం మనము. ఆ ఒక ఫార్ములాని డెవలప్ చేసుకుంటూ అన్ని ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమము ఆ మోడల్ వచ్చేటట్టు మనము సాల్వ్ చేసే విధానం నేర్చుకుంటాం. ఎంతోమంది ఎన్నో రకాలు చేస్తుంటారు. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇచ్చి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా యాప్టిట్యూడ్లో చాలామంది పిల్లలు ఒక క్వశ్చన్కి 4 స్టెప్పులు చేస్తుంటారు. అక్కడ ఇచ్చేది మనకి 30 నుంచి 40 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ విత్ ఇన్ 40 సెకండ్స్లో మనము క్వశ్చన్ చూసి అనలైజ్ చేసి ఆన్సర్ చేయాలి. సో ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేయకుండా కళ్ళతో చూసి జస్ట్ సింగిల్ స్టెప్తో ఆన్సర్ చెప్పే విధానం మనకి యాప్టిట్యూడ్లో కనుక మూవ్ అయితే మనము లక్షల మందిని ఓవర్కమ్స్ చేయగలుగుతాం. సో ఇక్కడ చెప్పేది మీకు అదే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి లెట్ us see. ఈ యావరేజ్ చాప్టర్లో మనము ఒక కంటెంట్ యూజ్ చేస్తాం. అదేంటంటే ఫస్ట్ ఒక మోడల్ ఎలా ఉంటుంది. ఆ మోడల్ ఈ యావరేజ్ చాప్టర్లో మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయని చెప్పాను. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఇలాంటివన్నీ కంటెంట్స్ వస్తాయి మనకి. సో అంటే ఫిజిక్స్ పరంగా హార్మోనిక్ మీన్ వస్తుంది. ఆ హార్మోనిక్ మీన్ ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్లో కూడా వస్తుంటుంది కంటెంట్. రకరకాల మోడల్స్ ఉంటాయి. బట్ యావరేజ్ అనేది మంచి లాజికల్ కాన్సెప్ట్, ఏ చాప్టర్కి లింక్ లేని కాన్సెప్ట్, ఇండివిజువల్ కాన్సెప్ట్. దీన్ని మనము వెరైటీగా చేయొచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది అనేటప్పటికీ మనం ఎప్పుడు కానీ ఒక పర్సన్ ఉంటే వాల్యూలో చెప్తాం. మోర్ దాన్ 1 ఉంటే దాన్ని మనం యావరేజ్ చెప్పాలి. సో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క వెయిట్ అని చెప్పాలా, యావరేజ్ వెయిట్ అని చెప్పాలా అంటే మోర్ దాన్ 1 ఉంటే ప్రతి ఒక్క దానికి మనము యావరేజ్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. సో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత అంటే 40 kgs అంట. అంటే 20 మంది కలిసి 40నా, ఈచ్ వన్ 40నా అంటే యావరేజ్ అని చెప్పాను కాబట్టి పర్ హెడ్ ఈజ్ 40. ఎన్ని హెడ్లు ఉంటే ఎంతమంది ఉంటే అన్ని 40 వస్తాయి. అప్పుడు ఒక్కొక్కటి 40 అంటే 20 మంది ఉన్నారు కాబట్టి 20 40 ఎంత వస్తుంది మనకి 800 వస్తుంది. ఆ 800 ఏమంటామంటే టోటల్ అంటాం. సరే 20 మంది ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ వెయిట్ 40 kgs అంటున్నా. కొత్తగా ఈ 20 మెంబర్స్లోకి ఒక స్టూడెంట్ కొత్త మెంబర్ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఆ కొత్త పర్సన్ వచ్చి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యాడు. ఇంక్లూడ్ అయిన తర్వాత ఎంతమంది ఇప్పుడు టోటల్గా 21 మెంబర్స్ అయ్యారు. అయితే ఇప్పుడు యావరేజ్ వెయిట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే జనరల్గా మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే ఒక యాడ్ చేశానో పెరుగుతుంది సార్ అంటారు. అది తప్పు. పెరుగుతుంది సార్ అని చెప్తుంటారు చాలామంది. తప్పది. ఎలా అంటే ఇప్పుడు ఈచ్ పర్సన్ 40, ఎంతమంది ఉన్నారు 20 40s ఎంత 800. దీన్ని ఏమంటాం మనము టోటల్ వెయిట్ అంటాం. యావరేజ్ వెయిట్ వేరు, టోటల్ వెయిట్ వేరు. సరే కొత్తగా ఒక మెంబర్ని యాడ్ చేశాను. 21 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ యావరేజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే తడుముకోకుండా చాలామంది ఏం చెప్తారంటే సార్ మనిషి పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా యావరేజ్ కూడా పెరుగుతుంది. ఇది తప్పండి. యావరేజ్ పెరుగుతుందనే తప్పు. ఎందుకు? మనుషులు పెరిగారు కదా అంటే మనుషులు పెరిగితే టోటల్ పెరుగుతుంది, టోటల్ వెయిట్ పెరుగుతుంది, కానీ యావరేజ్ పెరగచ్చు తగ్గచ్చు. ఎలా? ఇప్పుడు మనం ఏమనుకున్నాము మన క్లాస్ పరంగా పర్ హెడ్ ఈజ్ 40 అని చెప్పాము. నిజంగా ప్రతి ఒక్క పర్సన్ 40నే ఉంటాడా? 20 మంది ఉన్నారు క్లాస్లో, పర్ హెడ్ ఈజ్ 40 అని చెప్పాను. ప్రతి ఒక్కరు 40 kgs ఉంటాడా? కాదు. ఒకటి 20 ఉండొచ్చు, ఒకటి 10 ఉండొచ్చు, ఒకటి 50 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వెయిట్ ఉండొచ్చు. కానీ మనం ఏం చెప్తున్నాము? క్లాస్ పరంగా చెప్తున్నాము. క్లాస్ పరంగా చెప్పినప్పుడు ఒక వాల్యూ తీసుకోవాలి. దాన్ని ఏమంటామంటే యావరేజ్ వెయిట్ అంటాం. అంటే క్లాస్ పరంగా కళ కనిపిస్తే సగటున 40 అంటున్నా. పర్ హెడ్ ఈస్ 40. నిజంగా 40 కాదు అది, బట్ రిప్రజెంటింగ్ టు ద క్లాస్. కాబట్టి యావరేజ్ పరంగా ఒక వాల్యూ చెప్పాలి. కాబట్టి దాన్ని మనం 40 అంటున్నాం. సరే కొత్త ఒక పర్సన్ వచ్చాడు, 21 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు ఈ యావరేజ్ పెరుగుతున్నా తగ్గుతున్నా అంటే ఆ వచ్చే పర్సన్ యొక్క వెయిట్ని బట్టి ఉంటుంది. ఆ వచ్చే పర్సన్ మనం ఏమనుకున్నాం క్లాస్ పరంగా 40 అనుకున్నాం. ఇక్కడ ఆ వచ్చే పర్సన్ అతను కనుక 40 కన్నా ఎక్కువైనాడు అనుకో, అతని వెయిట్ పర్సనల్ వెయిట్, అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఆ వచ్చేవాడు 40 కన్నా ఆ పర్సనల్ వెయిట్ 40 కన్నా తక్కువ ఉన్నాడు అనుకోండి, యావరేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ వచ్చేవాడు 40నే ఉన్నాడు అనుకోండి, సేమ్ అవుతుంది యావరేజ్. అట్లా. కాబట్టి సో నేనేం చేస్తున్నా, కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చాడు,
ఆ రావడం వల్ల ఏమవుతుందంటే యావరేజ్ ఇప్పుడు చెప్తున్నాను 21 మెంబర్స్ కదా, కొత్తగా ఒక పర్సన్ రావడం బట్టి యావరేజ్ కాస్త తగ్గింది, డిక్రీజ్ అయింది అంటున్నా. ఎంత? ½ కిలో. ద యావరేజ్ వెయిట్ ఈస్ రెడ్యూస్డ్ బై 500 grams అంటున్నా. అంటే 500 grams అంటే ½ కిలో కదా, ఇంతకుముందు 40, ఇప్పుడు హాఫ్ తగ్గింది అంటున్నా. అప్పుడేమొస్తుంది ఈ 21 మెంబర్స్ది 39.5. ఎందుకు? 500 grams తగ్గింది అంటున్నా, అంటే 0.5 డిక్రీజ్ అయింది అనమాట. సో 40లో హాఫ్ పోతే ఎంత వస్తుంది? అప్పుడు 39.5. ఇది ఏమంటాము? యావరేజ్. ఇది ఏం యావరేజ్? న్యూ యావరేజ్. ఇది ఓల్డ్ యావరేజ్. ఇది ఒరిజినల్ స్ట్రెంత్ పెరక ముందు, ఇది న్యూ స్ట్రెంత్ అనమాట. అయితే ఈ కాన్సెప్ట్లో మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా వచ్చాడో ఆ 20 మంది కాకుండా ఎవరైతే, అంటే ఈ యావరేజ్ ఎందువల్ల చేంజ్ అయింది? కొత్తగా ఒక పర్సన్ రావడం బట్టి. సో అతని వల్ల యావరేజ్ చేంజ్ అయింది కాబట్టి ఎవరైతే వచ్చాడో అతని వెయిట్ ఎంత. సో వచ్చిన పర్సన్ ఒకటే కాబట్టి వెయిట్ ఎంత అంటాం. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అంటాం. యావరేజ్ ఎప్పుడు చేస్తాము? వచ్చే పర్సన్ మోర్ దాన్ 1 అయితే అప్పుడు యావరేజ్ చెప్తాం. కాబట్టి వచ్చింది ఒకటే కాబట్టి ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అంటాం. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు 20, 80, 40 ఎంత? 800 kgs. అంటే ఏం చేస్తున్నాను నేను? పర్ హెడ్ ఇస్ 40 కాబట్టి ఎంతమంది ఉంటే అన్ని 40 కాబట్టి 40 × 20 ఎంత వస్తుంది మనకి? 800. ఇదేంటి? టోటల్ అవుతుంది, 20 మంది యొక్క టోటల్ అనమాట. అలాగే ఇక్కడేమొస్తుంది? న్యూ యావరేజ్ ఎంత? 39.5. పర్ హెడ్ ఇస్ 39.5. అప్పుడేమో 21 మెంబర్స్ కదా. సో 21 × 39.5. ఒక్కొక్కరు 39.5 కాబట్టి ఎంతమంది ఉందో అంత 39.5. 21 5s ఎంత? 105. 21 9s 180. 1 9s 9, 189 అవుతుంది. 199. 21 3s 63. 63 + 19 82 అవుతుంది. సో 82. సో చుక్క కాబట్టి ఒక చుక్క పెడతాం. అప్పుడేమొస్తుంది మనకి? 829.5. ఏంది ఇది? టోటల్. ఎంతమంది టోటల్ ఇది? 21 మెంబర్స్ యొక్క టోటల్ ఇది. 20 మెంబర్స్ యొక్క టోటల్ ఇది. 21 మెంబర్స్ యొక్క టోటల్ నుంచి 20 మెంబర్స్ని తీసి మనకి ఏమొస్తుంది? 29.5 వస్తుంది. సో ఇది అవుతుందంటే వెయిట్ ఆఫ్ ది న్యూ పర్సన్. సో ఇది కంటెంట్, ఆన్సర్ ఫైండ్ వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్. ఇది సబ్జెక్టు పరంగా చెప్పాము. ఎగ్జామ్స్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా చేస్తే ఉద్యోగం రాదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ మెథడ్. దిస్ ఇస్ నాట్ అ కాంపిటేటివ్ మెథడ్. సెకండ్స్లో చేయాలి, 40 సెకండ్స్లో. అందుకే దీనికి ఏంటంటే మనము ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తాం. చిన్న ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే జస్ట్ సీ దట్ సెకండ్స్లో చెప్పాలి ఆన్సర్. ఎలా యూజ్ చేసే ఫార్ములా? ఇంక్లూడింగ్ వాల్యూ. జస్ట్ చిన్న ఫార్ములా. ఇంక్లూడింగ్ వాల్యూ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. ఇది ఫార్ములా. సో మరొకసారి ఇంక్లూడింగ్ వాల్యూ. ఇంక్లూడింగ్ వాల్యూ అంటే అర్థమైంది? ఎవరైతే కొత్తగా వస్తున్నాడో వాడి యొక్క వెయిట్ వాల్యూ కదా కావాలి కనుక్కోవాలంటే అప్పుడు ఏం చేస్తాం మనము? ఇంక్లూడింగ్ వాల్యూ కావాలంటే యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. ఇది ఫార్ములా, మనం యూజ్ చేసే ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములాతో మోడిఫై చేసుకుంటా, డెవలప్ చేసుకుంటా మ్యాక్సిమం అన్ని మోడల్స్ని మనము కవర్ చేసుకోవచ్చు యావరేజ్ చాప్టర్లో. ఎలా యూజ్ చేయాలి, అసలు న్యూ యావరేజ్ అంటే ఏంది, కాంట్రిబ్యూషన్ అంటే ఏంది, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, ఈ ఫార్ములా. ఇంక్లూడింగ్ వాల్యూ అంటే ఐవి అంటాం, కొత్తగా వచ్చిన వాల్యూ కావాలంటే. సి దట్ ఈ ఫార్ములాలో ఎవరు వీళ్ళు? 20 మెంబర్స్, అంటే ఇనిషియల్ స్టార్టింగ్లో ఉన్న పర్సన్స్ స్ట్రెంత్ అనమాట. దీన్ని ఏమంటామంటే ఒరిజినల్ స్ట్రెంత్ అంటాం. ఇదేంది? యావరేజ్ అంటే ఓల్డ్ యావరేజ్. ఒరిజినల్ స్ట్రెంత్ అంటే మనుషులు యాడ్ చేయక ముందు ఉన్న స్ట్రెంత్ ఇది, వాళ్ళకి యావరేజ్, ఓల్డ్ యావరేజ్ అంటాం. ఇదేంటి? 21 మెంబర్స్ న్యూ స్ట్రెంత్. ఇదేంటి? న్యూ యావరేజ్. ఎలా వస్తుంది న్యూ యావరేజ్? పాత యావరేజ్ కాస్త పెరిగింది తగ్గిందని చెప్తాడు యావరేజ్. అప్పుడు మనం పెరిగితే యాడ్ చేస్తాం, తగ్గితే మైనస్ చేస్తాం. చూద్దాం. ఇప్పుడు న్యూ యావరేజ్ అంటే ఇదయ్యా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంది? సీ దట్ 20 మెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 40 kgs ఉంది. కొత్తగా ఒక పర్సన్ యాడ్ చేస్తాను, ఎంత యావరేజ్?
డిక్రీజ్డ్ బై 500 grams అని చెప్పాడు. మనకి డేటాలు ఇచ్చాడు క్వశ్చన్లో. 500 grams అంటే ఎంత? హాఫ్ కేజీ. డిక్రీజ్ అంటే మైనస్ కదా, -0.5 అని చెప్పాను. అందుకనే 40లో 0.5 పోతే ఎంత వస్తుంది? 39.5. కాబట్టి ఇక్కడ న్యూ యావరేజ్ ఎంత అంటే మనకి ఏమొస్తుంది? న్యూ యావరేజ్ అంటే ఇది ఓల్డ్ యావరేజ్, ఒరిజినల్ స్ట్రెంత్, న్యూ స్ట్రెంత్. నెక్స్ట్ ప్లస్ మైనస్ అంటే అర్థమైందంటే ఓల్డ్ యావరేజ్ ఏంటి? నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ అంటే ఓల్డ్ యావరేజ్ కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఉంది. ఎంతైతే ఉంటుందో డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ మనము ఒరిజినల్ స్ట్రెంత్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి వచ్చే వాల్యూని ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? ద డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్. ఓల్డ్ యావరేజ్ కి న్యూ యావరేజ్ కి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ మనము ఆ వాల్యూని ఒరిజినల్ స్ట్రెంత్ తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని ఏమంటాము? కాంట్రిబ్యూషన్. సి సెకండ్స్ చెప్తాం ఆన్సర్ ఇక్కడ. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ పట్టు లేకుండా చూడండి. దీన్ని మల్టిప్లై చేయాలి, టోటల్ కనుక్కోవాలి. దీన్ని మల్టిప్లై చేయాలి, టోటల్ కనుక్కోవాలి. నెక్స్ట్ 21 మెంబర్స్ వెయిట్ లేంచి టోటల్ లేంచి 20 మెంబర్స్ చేసి మనకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అని మనకి దాదాపు 1 minute పైన పడుతుంది. కాబట్టి షుడ్ అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది వర్కౌట్ కాదు. జనరల్గా అందరూ ఈ మెథడ్ చేస్తారు, ఇది కాదండి కాంపిటేటివ్ స్టైల్. చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్ అంటాం. ఫస్ట్ మోడల్ ఇంక్లూడింగ్ వాల్యూ అంటే అర్థమైందంటే ఒక గ్రూప్ ఉంటుంది. కాన్సెప్ట్ చూడండి, ఒక గ్రూప్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఉందో దానికి యావరేజ్ ఉంటుంది. అది వెయిట్ కావచ్చు, హైట్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్. ఆ గ్రూపులోకి కొత్తగా ఒక పర్సన్ యాడ్ అవుతాడు. ఒక పర్సన్ యాడ్ అయ్యాడు కాబట్టి వాడు వాల్యూ కాబట్టి వాడినే ఇంక్లూడింగ్ వాల్యూ అంటాం. వాడు రావడం బట్టి ఆ ఉండే వరల్డ్ యావరేజ్ కాస్త పెరగచ్చు, తగ్గచ్చు. ఈ అనుక్రమంలో ఎవరైతే కొత్తగా వచ్చాడో వాడి యొక్క వాల్యూ ఎంత అంటాం. సో చాప్టర్ పేరు మనకి యావరేజ్. ఇప్పుడు మనకి టైం మీద తీసుకుంటాండి. ఈ మోడల్ చేస్తే మనము యావరేజ్ అనే చాప్టర్ని మనము యావరేజ్లోనే ఎక్స్ప్రెషన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే మనకు టైం తక్కువ పడుతుంది. ఎప్పుడు టోటల్గా మార్చుకున్నావు, దీన్ని టోటల్గా మార్చుకున్నావు, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తావు, టైం ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైనా సరే క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ని మనము కాన్సెప్ట్ని రూట్స్ని మార్చడానికి ట్రై చేయకూడదు. సో యావరేజ్లో పెట్టి కొడితే ఫాస్ట్గా టైం వస్తుంది. చూద్దాం. న్యూ యావరేజ్ ఎంత ఇక్కడ? ఇది ఓల్డ్ యావరేజ్, న్యూ యావరేజ్, ఒరిజినల్ స్ట్రెంత్, న్యూ స్ట్రెంత్. సో న్యూ యావరేజ్ ఎంత? ఇది 39.5. ఎలా వచ్చింది అంటే ప్రాబ్లం చెప్పాడు. ఏమని? ద యావరేజ్ weight of 20 students of the class is 40 kgs. When one of the new student is also included, then the average weight is reduced by 500 grams అని చెప్తున్నాడు. నేను క్వశ్చన్ ఇక్కడ రాయలేదు. డిక్రీజ్ బై 500 grams అని చెప్తాను కాబట్టి ½ కిలో తగ్గిందంట. కాబట్టి తగ్గింది కాబట్టి ½ కిలో మైనస్ వేసా. 40లో -0.5 ½ కిలో అంటే 500 grams. 500 grams ఉన్న ½ కిలో. 40 minus 0.5 అంటే వస్తుంది మనకి 39.5. సో న్యూ యావరేజ్ అంటున్న ఫార్ములాలో ఇంక్లూడింగ్ వాల్యూ కావాలంటే మనకి ఇచ్చే ఫార్ములా ఇంక్లూడింగ్ వాల్యూ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. న్యూ యావరేజ్ అంటే ఇక్కడ 39.5 ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ తగ్గింది కాబట్టి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? చెప్పండి మీకు. డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ½ కిలో ఉంది. ½ కిలో ఎంత? 1/2 ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ ఎంత? 20. సో మనకి 2 1s 2 10s. ఇక్కడ మనకి 39.5 ఉంది. 39.5 మైనస్ 10 కదా. 39.5 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది మనకి? 29.5 వస్తుంది. సీ దట్ సింగిల్ స్టెప్. ఇది ఒక్కటే. ఇక్కడ చూడండి ఇది. కాబట్టి we should avoid this type of models. ఫస్ట్ మోడల్ మనకు వచ్చేది యావరేజ్లో ఇంక్లూడింగ్ మోడల్ అంటాం. ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్. ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్కి యావరేజ్ ఉంటుంది. కొత్తగా ఒక పర్సన్ మాత్రం యాడ్ అవుతాడు. యాడ్ అవ్వడం బట్టి యావరేజ్ పెరగచ్చు, తగ్గచ్చు. అయితే ఈ అనుక్రమంలో ఎవరైతే కొత్తగా వచ్చాడో వాడిది మాత్రమే మనం కనుక్కోగలుగుతాం. ఈ 20 మెంబర్స్లో ఏ పర్సన్ యొక్క వెయిట్ని మనము నాట్ పాసిబుల్ టు ఫైండ్. ఎస్, అదే ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్లో ఇంకో క్వశ్చన్ ఎగ్జాంపుల్కి చెప్తాను. ఏజ్ పరంగా ఎలా ఉంటుంది? ఒక క్లాస్లో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్. వాళ్ళకి యావరేజ్ ఏజ్ అంట. యావరేజ్ ఏజ్ ఎంత అంటే 12 years అంటున్నాడు. 12 సంవత్సరాలు అంటారు. అంటే 20 మెంబర్స్ కలిసి 12 కాదండి. సో ఈచ్ వన్ ఈజ్ 12 years. సగటున ఒక్కొక్కటి 12 ఉంటాడు. అంటే ఎంతమంది ఉంటే అన్ని 12 అనమాట. 12
12 into 20 అంటే వస్తుంది మనకి 240 వస్తుంది. ఆ 240 ఇయర్స్ ఏమంటామంటే టోటల్ అంటాం. ఇప్పుడు మనకి టోటల్తో పనిలే కదా, ఎందుకంటే షార్ట్ కట్ చేస్తున్నాం కదా, సెకండ్స్ అయిపోవాలి బిట్టు. ఏమంటున్నాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 12 years. సగటున ఒక్కొక్కరు 12 years అంట. ఆ 20 మెంబర్స్లోకి ఏమైందంటే కొత్తగా ఒక టీచర్ యాడ్ అయింది. కొత్తగా ఒక టీచర్ ఒక పర్సన్, అది ఎవరైనా కావచ్చు, టీచర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక పర్సన్ యాడ్ అయ్యాడు. మన కంటెంట్ ఏంది, ఇక్కడ కొంత గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ కొంత యావరేజ్ ఉంటుంది, ఆ గ్రూప్లోకి ఒక పర్సన్ యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వడం బట్టి ఇంతకుముందు ఉన్న యావరేజ్ కాస్త పెరగచ్చు తగ్గచ్చు. ఈ అనుక్రమంలో ఎవరైతే వచ్చారో ఆ పర్సన్ యొక్క వాల్యూ అంటే ఇంక్లూడింగ్ వాల్యూ ఎంత అంటాం. సో అప్పుడేమొస్తుంది మన ఫార్ములా, న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. చూద్దాం. టీచర్ వచ్చిందంట, టీచరు రావడం బట్టి ఆ యావరేజ్ ఏజ్ కాస్త ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఎంత, 6 months అంట, 6 నెలలు ఇంక్రీజ్ అయింది. చాలామంది ఏం చేస్తారంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేయాలి కదా మనము. ఇప్పుడు కొత్త యావరేజ్ వస్తుంది, 12 yearsకి 6 months యాడ్ చేస్తే చాలామంది 89 వేస్తారు. తప్పండి అది. ఎందుకంటే 12 years, ఇది 6 months. 12 yearsకి 6 months యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 12.5 years వస్తుంది. ఎందుకంటే 6 months అంటే హాఫ్ ఇయర్. కాబట్టి న్యూ యావరేజ్ ఏమొస్తుంది ఇక్కడ, 12.6 రాదు, ఇక్కడ 12.5 వస్తుంది. సో లేదా 12 years 6 months వస్తుంది. 12 years 6 months యాడ్ చేస్తే 12 years 6 months అని చెప్పచ్చు, లేదంటే 12.5 years అని చెప్పచ్చు. నేను 12.5 years అని చెప్తున్నా, లేదంటే 12 years 6 months అని కూడా చెప్పచ్చు. సో 12.5 years ఏంటది, న్యూ యావరేజ్. 6 months అంటే హాఫ్ ఇయర్ కాబట్టి. ఇప్పుడు కొత్త యావరేజ్ ఎంత మనకి 12.5, ఓల్డ్ యావరేజ్ 12 years. అది క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి, ఎవరైతే కొత్తగా వచ్చారో టీచరు, ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. సో న్యూ యావరేజ్ అంటే మనకి 12.5 years. ప్లస్ మైనస్ అంటే ప్లస్ కాంట్రిబ్యూషన్ కదా. ఏంది కాంట్రిబ్యూషన్, ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మరి డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ మనం దీంతో మల్టిప్లై చేసుకోవాలి. ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది. 20 into 6 అంటే ఎంత, 120 వస్తుంది. ఆ 6 అనేది మంత్స్ కదా, కాబట్టి 20 into 6 అంటే 120 వస్తుంది. ఆ 120 పక్కన మంత్స్ ఉంది కాబట్టి 120 months. 120 months అంటే దాన్ని ఏమంటాము, కాంట్రిబ్యూషన్ అంటాం. కాంట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్. ఇదంతా మనకి 6 into 20 కదా, ఎంత వచ్చింది మనకి, 120 వచ్చింది. 120 months అది మనకి ఇయర్స్లో ఉంది కదా. 12.5 అంటే 12 సంవత్సరం అనమాట లెక్క ఇక్కడ. న్యూ యావరేజ్ ప్లస్ కాంట్రిబ్యూషన్. అయ్యా 120 months అంటే ఎన్ని ఇయర్స్ అంటే సంవత్సరానికి మనకి 12 months కాబట్టి ఆ 120 months ఇయర్స్లో మార్చుకోవాలంటే బై 12 వేస్తాం. 12 months 12 10s అంటే 10 years అనమాట. కాబట్టి 10 years యాడ్ చేసాం అనుకోండి, 12.5 + 10. సో ఎంత వస్తుంది మనకి, 32.5 years. ఎవరిది, ఏజ్ ఆఫ్ ద టీచర్. సేమ్ మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్, టెంపరేచర్ పరంగా చూద్దాం. క్వశ్చన్ ఎలా ఉందంటే, ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే ఈజ్ 32 degrees సెంటిగ్రేడ్ అంటున్నాడు. టెంపరేచర్ వేరు, యావరేజ్ టెంపరేచర్ వేరు. 1 day అయితేనే టెంపరేచర్ అంటాం, మోర్ దెన్ 1 day అయితే యావరేజ్ టెంపరేచర్ అంటాం. ఫర్ ఇక్కడ ఏమంటున్నాడు, ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే ఈజ్ 32 degrees సెంటిగ్రేడ్ అంటున్నాడు క్వశ్చన్లో. అలాగే యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అని చెప్పాడు, 33 degrees సెంటిగ్రేడ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనము ఇంక్లూడింగ్ వాల్యూలోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఎన్నో రకాల క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఈ మోడల్లోకి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకున్నాం చూడండి. అంటే ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్ట్ని మనం అప్లికేషన్ చేసిన క్యాపబిలిటీ రావాలి, అప్లికబుల్ మైండ్ రావాలి. ఎలా, మండే నుంచి థర్స్డే అని చెప్పాడు, 4 రోజులు అనమాట. యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే ఈజ్ 32 అంటే సగటున రోజుకి 32 degrees. 4 రోజులు కలిపి కాదు ఇది, పర్ డే ఈజ్ 32 యావరేజ్ అని చెప్తున్నాం. కాబట్టి చాలామంది 4 రోజులు కలిపి 32 అనుకుంటారు, కలిపితే టోటల్ అవుతుంది. టోటల్ వేరు, యావరేజ్ వేరు. ఫార్ములా ఏంటి మనకి, యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై నంబర్, అంటే సమ్ బై నంబర్ అనమాట. టోటల్ వేరు, యావరేజ్ వేరు. ఇది యావరేజ్ అయ్యా. సరే, మండే టు థర్స్డే 32 చెప్పాడు. ఇదేమంటున్నాడు ఇక్కడ నెక్స్ట్, ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఈస్ 33 అంటున్నాడు. ఇక్కడేమో 4 రోజులు, ఇక్కడ 5 రోజులు ఇచ్చాడు. సో మండే టు థర్స్డే పైన ఉంది, మండే టు ఫ్రైడే ఉంది. సో
ఆ పైన 4 కింద దిగింది, ఏది ఎక్స్ట్రా యాడ్ అయిందంటే ఫ్రైడే యాడ్ అయింది. ఆ ఫ్రైడేని ఏమంటామంటే మనము ఇంక్లూడింగ్ వాల్యూ అంటాం. ఎందుకు? ఆ 4లో ఒకటి వచ్చి యాడ్ అయింది కాబట్టి ఆ ఫ్రైడే వాల్యూని మనం ఏమంటాము? ఇంక్లూడింగ్ వాల్యూ. క్వశ్చన్ ఏమంటాడు మనకి? అయ్యా మండే నుంచి థర్స్డే 4 days ఉంది, ఆడికి యావరేజ్ టెంపరేచర్ 32, మండే టు ఫ్రైడే వచ్చి యావరేజ్ టెంపరేచర్ 33 అంటున్నాడు. అయితే క్వశ్చన్ ఏమంటాడు? ఎవరైతే వచ్చి యాడ్ అయ్యారో ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. ఫైండ్ ద టెంపరేచర్. క్వశ్చన్ ఏమంటాడు మనకి? ఫైండ్ ఇంక్లూడింగ్ వాల్యూ. మన ఫార్ములా ఇది. కానీ క్వశ్చన్ కంటెంట్లో ఏమిస్తాడు? వాల్యూ అనేది ఎవరిది? ఫ్రైడేది కదా. క్వశ్చన్ ఏమంటాడు? ఫైండ్ ద టెంపరేచర్ ఆన్ ఫ్రైడే అంటాడు. ఏదైతే యాడ్ అయిందో అది. చూద్దాం. 32 కాస్త 33 అని వాడు డేటాలు ఇచ్చాడు. అంటే 32 కాస్త 33 అంటే ఒకటి పెరిగింది. 32 నుంచి 33, ఇక్కడి నుంచి పెరిగితే ప్లస్ చేసేస్తాం, తగ్గితే మైనస్ చేసేస్తాం. సో +1 అయింది. 32కి ఒకటి యాడ్ చేస్తే కదా 33 వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని ఏమంటాం? 33ని న్యూ యావరేజ్ అంటాం. అది వాళ్ళు ఇచ్చాడు క్వశ్చన్ డేటా. ఈ ఓల్డ్ యావరేజ్ ఇది ఎన్ని రోజులు? 1 2 3 4 days అనమాట. ఇది 5 days. సరే, న్యూ యావరేజ్ అంటే అర్థమైంది. కొత్త యావరేజ్ ఇది ఎంత? 33. ప్లస్ మైనస్ అంటే పైనుంచి పెరిగింది కాబట్టి ప్లస్ చేస్తాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ వాల్యూని మనం దీంతో మల్టిప్లై చేయాలి. దీంతో అంటే ఏముంది? సార్ 1 ఇంటూ మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే అంటే 4 days కాబట్టి 4 into 1. ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని నెంబర్స్. ఒకవేళ 5 ఉందనుకో 5 into 1 అనమాట. సో కాబట్టి కాంట్రిబ్యూషన్ అర్థమైంది. I have told you what is the meaning of contribution. Difference of averages into original strength. కొత్త యావరేజ్ కి పాత యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ మనం ఒరిజినల్ స్ట్రెంత్ తో యాడ్ చేస్తే వచ్చేది, మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. కాబట్టి 4 into 1 4. 33 + 4 ఎంత? 37. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే మనం ఫ్రైడేని యాడ్ చేస్తామో యావరేజ్ పెరిగిందో ఆ వచ్చే ఫ్రైడే వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. దీనికంటే అంటే 32 కన్నా ఎక్కువ ఉండేది ఆన్సర్ 37. ఒకవేళ ఆప్షన్లో మనకి 37 32 కంటే ఎక్కువ ఉండే ఆప్షన్ ఒకటే ఉందనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టచ్చు మన ఆన్సర్. ఇది టెంపరేచర్ పరంగా చూడండి. హైట్ పరంగా ఇచ్చాడు, వెయిట్ పరంగా ఇచ్చాడు, టెంపరేచర్ పరంగా ఇస్తున్నాడు. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక గ్రూప్ ఉంటుంది ఖచ్చితంగా దానికి ఒక యావరేజ్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి కొత్తగా ఒక పర్సన్ యాడ్ అవుతాడు. ఆ యాడ్ అయ్యే పర్సన్ ఏమంటామంటే ఇంక్లూడింగ్ వాల్యూ అంటాం. ఎందుకంటే గ్రూప్లోకి వచ్చి ఒక పర్సన్ యాడ్ అయ్యాడు కాబట్టి ఒక పర్సన్ ఉంటే వాల్యూ అంటాం, యావరేజ్ అన్న మాట రాదు. సరే, ఇక్కడ ఒక 10 members ఉన్నారు ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ అంట. టీము 10 మంది ఉన్నారు. 10 మంది యొక్క యావరేజ్ హైట్ అంటున్నాడు 150 centimeters అంట. యాక్చువల్గా క్రికెట్లో 11 members ఉంటారు, ఇక 10 members చెప్పాడు. ఫస్ట్ యావరేజ్ హైట్ అంటున్నాడు. యావరేజ్ హైట్ ఆఫ్ 10 members ఆఫ్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ టీమ్ ఈస్ 150 centimeters. 10 మంది కలిసి 150నా, ఈచ్ వన్ 150 అంటే యావరేజ్ చెప్పాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్ ఉంటాడు జనరల్గా. సో టీం పరంగా చెప్తున్నాడు కాబట్టి పర్ హెడ్ ఈస్ 150. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా యావరేజ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం. సగటున ఒక్కొక్కడు 150 centimeters అంటున్నాడు. సరే, ఆ 10 members కొత్తగా క్యాప్టెన్ వచ్చి యాడ్ అయ్యాడు, ఒక పర్సన్ క్యాప్టెన్ అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ద హైట్ ఆఫ్ ది క్యాప్టెన్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఆ 10 మందికి క్యాప్టెన్ వచ్చి హైట్ కూడా యాడ్ చేశాడు. అప్పుడు యావరేజ్ ఏమైందంటే, నేను చెప్పాను పర్సన్ యాడ్ చేసినంత మాత్రాన పెరుగుతుందని కాదు, టోటల్ పెరుగుతుంది. యావరేజ్ పెరగచ్చు తగ్గచ్చు. మనం అనుకున్నంత 150 అనుకున్నాం యావరేజ్గా. ఈ పర్సన్ క్యాప్టెన్ యొక్క హైట్ 150 కంటే ఎక్కువ ఉంటే పర్సనల్ హైట్ అప్పుడు యావరేజ్ పెరుగుతుంది. ఆ వచ్చే పర్సన్ 150 కంటే తక్కువ ఉన్నాడు అనుకో, పర్సనల్గా ఇండివిజువల్గా అతని హైట్ యావరేజ్ తగ్గుతుంది. ఒకవేళ వచ్చేవాడు 150 ఉంటే యావరేజ్ మారదు. సరే, ఇప్పుడు ఏమంటున్నా? ద హైట్ ఆఫ్ ది క్యాప్టెన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఆ 10 మందికి క్యాప్టెన్ యొక్క హైట్ను కూడా యాడ్ చేశాను. అప్పుడు ఏమంటే యావరేజ్ డిక్రీజ్డ్ బై 2 centimeters అంటున్నాడు. డిక్రీజ్డ్ బై అంటే -2 centimeters తగ్గిందంట. ఎప్పుడు? ఆ 10 మందికి క్యాప్టెన్ యాడ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే క్యాప్టెన్ యాడ్ అవ్వడం బట్టి యావరేజ్ తగ్గిందో ఆ వచ్చే క్యాప్టెన్ యొక్క వాల్యూ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యాప్టెన్ అంటాడు మనకి క్వశ్చన్లో. ఎప్పుడైతే తగ్గిందో యావరేజ్ ఆ వచ్చే క్యాప్టెన్ యొక్క వాల్యూ 150 కన్నా ఆన్సర్ తక్కువ ఉంటుంది. వచ్చే ఆన్సర్ మనకి 150 కన్నా తక్కువ ఉంటుంది, లాజిక్ అనమాట. ఆ వచ్చే పర్సన్ వల్ల యావరేజ్ పెరిగిందని చెప్పాడు అనుకో, ఆ వచ్చే పర్సన్ హైట్ 150 కన్నా ఎక్కువ ఉంటాడు అనమాట. అది మనకి లాజిక్. చూద్దాం.
2 తగ్గింది అంటున్నాడు. 152 పోతే ఏమొస్తుంది మనకి? 148 వస్తుంది. అదేంటి? ఇది న్యూ యావరేజ్, ఇది ఓల్డ్ యావరేజ్, ఇది ఒరిజినల్ స్ట్రెంత్, ఇది న్యూ స్ట్రెంత్ 11 మెంబర్స్. ఈ 150కి 140 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఆ 2 ఏమంటామంటే డిఫరెన్స్ ఆఫ్ ది యావరేజ్ అంటాం. వస్తే మన ఫార్ములా ఎవరైతే కొత్తగా వచ్చాడో ఆ పర్సన్ యొక్క వాల్యూ ఎందుకు అంటున్నా? ఒక పర్సన్ కాబట్టి. కావాలంటే మనకి ఫార్ములా ఏం చెప్పాను నేను? న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ అంటున్నాం. న్యూ యావరేజ్ అంటే ఇది, ప్లస్ ఆర్ మైనస్ అంటే పై నుంచి ఓల్డ్ యావరేజ్ నుంచి న్యూ యావరేజ్కి పెరిగితే ప్లస్ యూజ్ చేస్తాము, తగ్గితే మైనస్ యూజ్ చేస్తాం, ఏదో ఒకటే వస్తుంది. అలాగే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ అంటే అర్థమైంది, ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఈ డిఫరెన్స్ వాల్యూని మనము ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేస్తే, దీన్ని మల్టిప్లై చేస్తే ఆ వచ్చే వాల్యూని ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. కాంట్రిబ్యూషన్ అంటే అర్థమైంది, డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్, పెరగక ముందు స్ట్రెంత్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్. అది మర్చిపోకూడదు కాంట్రిబ్యూషన్ అంటే. సరే, న్యూ యావరేజ్ అంటే ఇక్కడ 148 ప్లస్ మైనస్ అంటే తగ్గింది కాబట్టి మైనస్ తీసేస్తాం, మైనస్ కాంట్రిబ్యూషన్. డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 150కి 140కి డిఫరెన్స్ 2. ఆ 2 ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ అంటే ఇది కదా అయ్యా, న్యూ స్ట్రెంత్ కాదు, ఒరిజినల్ స్ట్రెంత్, పెరగక ముందు స్ట్రెంత్. ఆ పెరగక ముందు స్ట్రెంత్ని డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్ ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదాన్ని కాంట్రిబ్యూషన్ అంటాం. సో 2 ఇంటూ 10 అంటే 20 వస్తుంది. 148 మైనస్ 20 అంటే ఎంత వస్తుంది మనకి? సో 128 వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది క్యాప్టెన్. సో క్యాప్టెన్ యొక్క హైట్ ఎంత అంటాడు? ఒక పర్సనే కాబట్టి యావరేజ్ అనే వర్డ్ యూజ్ చేయడు. ఎంత వస్తున్నప్పుడు? 128. అంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఆ కాన్సెప్ట్ అనేది మనకి సింక్ అవ్వాలి. ఓహో, ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో యావరేజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఒక క్వాంటిటీ వచ్చి యాడ్ అవ్వాలి, అప్పుడు ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్ అంటాం. అదే మనకి హైట్ పరంగా ఇస్తాడు, వెయిట్ పరంగా ఇస్తాడు, ఏజ్ పరంగా ఇస్తాడు, మార్క్స్ పరంగా ఇస్తాడు, టెంపరేచర్ పరంగా ఇస్తాడు. లెట్ us see, ఒక్కొక్కరికి ఒక మోడల్ చూద్దాం.